అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కోవా లక్ష్మి విజయుడు కలిశారు. అసెంబ్లీలో అధికార పార్టీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. మరొకవైపు బీఏసీ సమావేశం ముగిసింది. శాసనసభను ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలు తీసుకోవాలో చర్చించారు. అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కోవా లక్ష్మి విజయుడు కలిశారు. అసెంబ్లీలో అధికార పార్టీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే తమకు కూడా అవకాశం ఇవ్వాలని కోరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మరొకవైపు బీఏసీ సమావేశం ముగిసింది. శాసనసభను ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలు తీసుకోవాలో చర్చించారు. ఇక బీఏసీ సమావేశం ముగిసింది. అధికార పార్టీకి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఒకవేళ ఇస్తే తమకు కూడా ఇవ్వాలంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గడ్డం స్పీకర్ ప్రసాద్ను కూడా అడిగినట్టుగా తెలుస్తోంది. మరింత పూర్తి ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అసెంబ్లీ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, అయితే మొత్తం టోల్గా చూసుకుంటే కనుక అసెంబ్లీలో మొత్తం టోల్గా కూడా 2వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన నేపథ్యంలో అయితే ఈ యొక్క రంగారెడ్డి ప్రస్తుత సమావేశాలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు అయితే సహా నదీ జలాలకు సంబంధించిన అంశం పైన మొత్తం టోల్గా కూడా ప్రధానంగా చర్చ ఉంచిన నేపథ్యంలో అయితే దీనిపైన డీప్గా మొత్తం టోల్గా కూడా వివరించేందుకు వీడియోలతో సహా వివరించేందుకు అయితే పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒకవేళ మాకు అవకాశం కనుక ఇస్తే దీనిపైన ఇంకా ఎక్కువగా కూడా వివరించగలము అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి శాసనసభ సభ్యులకు కానీ శాసనసభ సభ్యులతో పాటు మొత్తం టోల్గా కూడా అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా అయితే ఎక్కువగా వివరించే అవకాశం ఉంటుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఆ బీఆర్ఎస్కు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనుమతిస్తే చర్చకు న్యాయం జరుగుతుంది అంటూ కూడా వాళ్ళు మొత్తం టోల్గా కూడా ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఆ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇస్తే తమకు కూడా ఇచ్చేస్తే దానికి తగినట్టుగా చర్చకు కూడా సమానంగా విలువిచ్చినట్టు ఉంటుంది అంటూ కూడా స్పీకర్ని కలిశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా స్పీకర్ని కలిసి ఒక వినతి పత్రం కూడా ఇచ్చారు. వినతి పత్రంలో కూడా ఆ వీడియోల రూపంలో లోతుగా చర్చించవలసి ఉంటుంది కాబట్టి మాకు కూడా అవకాశం కల్పించాలంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే స్పీకర్ ఇంకా దీనిపైన ఆ నిర్ణయం తీసుకోవాలి, ఇంకా అయితే చూస్తామంటూ చెప్పడం జరిగింది. ఇంకా సమయం ఉంది కాబట్టి 2 రోజులు సమయం ఉంది కాబట్టి ఇంకా వేచి చూస్తున్నాము అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఆ నీటిపైన కొనసాగుతున్నటువంటి ఈ యొక్క మొత్తం టోల్గా కూడా చర్చా కార్యక్రమంలో మాకు కూడా ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కంపల్సరీ ఇవ్వాల్సింది అంటూ కూడా అయితే ఆ బీఆర్ఎస్ నేతలు కూడా చెప్పడం జరిగింది. ప్రవీణ్, అంటే బీఏసీ సమావేశం ముగిసింది కదా, అంటే ఏ అంశాలు చర్చకు వచ్చాయి, ఇంకా అంటే అసెంబ్లీని ఎన్ని రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది? ఇంకా ఇప్పుడే సమావేశం అయితే ముగిసింది, ఇంకా నిర్ణయం బయటికి రావాల్సి ఉంది. ఇప్పుడే సమావేశం అయితే బీఏసీ సమావేశం ముగిసింది. ఎన్ని రోజులు నిర్వహించాలి, ప్రధానంగా ఎజెండా ఏ విధంగా ఉంటుంది, ఇది ఏ అంశాలపైన ప్రధానంగా చర్చ కొనసాగించాలి అనే అయితే ఇంకా కాసేపట్లో అయితే బయటికైతే రావాల్సి ఉంది. ఇప్పుడే లోపల మీటింగ్ అయిపోయింది కాబట్టి ఎన్ని రోజులు నిర్వహిస్తున్నారు అనేది అయితే కాసేపట్లో అయితే మీడియాకు తెలిసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కోవా లక్ష్మి విజయుడు కలిశారు. అసెంబ్లీలో అధికార పార్టీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే తమకు కూడా అవకాశం ఇవ్వాలని కోరారు. ఇక మరొకవైపు బీఏసీ సమావేశం ముగిసింది. శాసనసభను ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలు తీసుకోవాలో చర్చించారు.